నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం సంక్రాంతి స్పెషల్ నువ్వుల పులగం. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం నువ్వుల పులగం తయారు చేసుకుందామా? సంక్రాంతి రోజు ఇలా స్వీట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇత్తడి గిన్నెకి ఇలా బొట్లు పెట్టి దాంట్లో ఒక గ్లాసు రేషన్ బియ్యం అయినా సరే, మీ దగ్గర మీరు ఎప్పుడు వండుకునే బియ్యం అయినా సరే, ఒక గ్లాస్ బియ్యాన్ని పోసుకొని ఒక గిన్నెలోకి నీట్గా 2-3 సార్లు కడిగి నీళ్ళను వంచేసేయాలి. వంచేసిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు పోసి ఒక 5 నిమిషాలు, మీకు వీలైతే ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి అలాగే నాననివ్వండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూత తీసి స్టవ్ మీద ఆ గిన్నెను, బియ్యం ఉన్న నీళ్ళు ఉన్న గిన్నెను పెట్టి బియ్యాన్ని ఉడకనివ్వండి. అన్నం అనేది మెత్తగా ఉడికించాలి, ఎందుకంటే పరమాన్నం నువ్వుల పులగానికి అన్నం అనేది మెత్తగా ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాస్ బెల్లాన్ని ఒక గిన్నెలోకి పోసుకొని మరొక స్టవ్ మీద పెట్టి ఒక చిన్న గ్లాస్ నీళ్ళని పోసి మరిగించండి. 2 యాలకులను కచ్చాపచ్చగా దంచి పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. బెల్లం అనేది ఉండలు లేకుండా, మొత్తం గడ్డల్లాగా లేకుండా మొత్తం కరిగేటట్టుగా చూసుకోండి. తర్వాత మనం అన్నం అనేది ఉడికిందా లేదా ఒకసారి కలుపుతూ ఉంటుండాలి. బెల్లం అనేది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం ఉన్న గిన్నెను పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి ఒక 4 స్పూన్ల నువ్వులను వేసి చిటపట అని అయ్యే వరకు ఫ్రై చేసుకొని నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అదే గిన్నెను స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసుకొని, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, పిస్తా, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఏవైనా మీ దగ్గర ఏమున్నా వాటినన్నిటి కొద్ది కొద్దిగా తీసుకొని, డ్రై ఫ్రూట్స్ని తీసుకొని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను బాదం, గుమ్మడి గింజలు, కొన్ని కిస్మిస్లు ఉంటే వేసాను. నువ్వులను అనేది మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వుల పులగానికి నువ్వులు అనేది పొడిలాగా ఉంటే అన్నంలో కలిసిపోతుంది, కాబట్టి ఇలాగ పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నం అనేది బాగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం అనేది పాకంలాగా రెడీ అయింది కదా, బెల్లం నీళ్ళను అన్నంలోకి పోసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత 2 యాలకులను పచ్చగా దంచిన యాలకుల పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. అన్నం అనేది ఉండలు లేకుండా చూసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత నువ్వుల పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా ఒకసారి మొత్తం స్టవ్ అనేది చిన్న మంట మీద పెట్టి నిదానంగా మొత్తం కలిసేటట్టుగా అన్నం అనేది బెల్లము, నువ్వుల పొడి అన్నీ కలిసేటట్టుగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగా ఉన్న సగం గ్లాస్ పాలను పోసి కలుపుకోవాలి. మొత్తాన్ని కలిసేటట్టుగా అన్నం అనేది కలిపిన తర్వాత మనం పక్కన ఉంచుకున్న నెయ్యిలో వేయించిన బాదం,
కిస్మిస్ పలుకులను కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన నువ్వుల పులగం అనేది రెడీ అయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేస్తే పాలు విరగకుండా నువ్వుల పులగం అనేది రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.